ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 5 రోజుల తర్వాత 6వ రెస్క్యూ బృందం చివరి వరకు వెళ్లగలిగింది. కానీ అక్కడ భారీగా బురద, బండరాళ్లు, కంకర, యంత్రాల తుక్కు పేరుకుపోయింది. లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ తెలియరాలేదు. కార్మికులంతా శిథిలాల కింద నలిగిపోయినట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. ప్రమాద స్థలంలో 140 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి. ఇవాళ 7వ ప్రయత్నంగా లోపలికి వెళ్లి బండరాళ్లు, తుక్కు తొలగించాలని నిర్ణయించారు. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ల బృందాలతోనే తవ్వకాలు చేపడుతున్నారు. అటు ఎస్ఆర్ఎస్ఏ నిపుణులు, మరో జీఎస్ఐ బృందం రంగంలోకి దిగనుంది. సొరంగం కూలిన ఘటనపై ఎన్డీఎస్ఏ దక్షిణాది విభాగం నివేదిక ఇచ్చింది. మరోవైపు లోపల చిక్కుకున్న తమ వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. సహాయక చర్యలపై ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 5 రోజుల తర్వాత 6వ రెస్క్యూ బృందం చివరి వరకు వెళ్లగలిగింది. కానీ అక్కడ భారీగా బురద, బండరాళ్లు, కంకర, యంత్రాల తుక్కు పేరుకుపోయింది. లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ తెలియరాలేదు. కార్మికులంతా శిథిలాల కింద నలిగిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఇప్పటి వరకు 8 మంది కార్మికుల జాడ అయితే తెలియలేదు. అలాగే శిథిలాల కింద కనుక కూరుకుపోయి ఉంటారేమో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా ఇప్పటికీ అంటే 100 గంటలు పైగా గడుస్తా ఉంది. 5 రోజులు అవుతా ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో లోపల చిక్కుకున్నటువంటి ఎవరైతే 2 ఇంజనీర్లు, 2 మిషనరీకి సంబంధించినటువంటి ఆపరేటర్లు, మరొక 4 కార్మికులు, వీళ్ళంతా కూడా చిక్కుకున్నారు. అయితే దీనికి చిక్కుకున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు రెస్క్యూ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అయితే చివరిగా ఈ ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ అని చెప్పేసి అదొక టీము చివరి ప్రయత్నం చేసింది. వాళ్ళు కొంతవరకు లోపలికి, అంటే పూర్తిగా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా, చివరి వరకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పూర్తి శిథిలాలు ఉన్నాయి. అయితే ఈ మిషనరీ యంత్రానికి సంబంధించిన తుక్కుతో పాటు బురద, తర్వాత శిథిలాలన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయని చెప్పేసి, అక్కడి నుంచి లోపలికి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పేసి, ఎక్కడైతే కూలి ఉందో ఆ కూలిన దశ నుంచి అక్కడ కూడా వాటర్ మొత్తం కూడా పేరుకొని ఉండడంతో అది కూడా మెత్తబడిందని చెప్పేసి, అది కూడా కూలే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు భయం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చివరి ప్రయత్నం వాళ్ళు అంటే ఖచ్చితంగా చేద్దామన్న ఆలోచన, అంటే వాళ్ళతో మనమే ప్రత్యక్షంగా మాట్లాడాము. మేము అక్కడ సక్సెస్ అయ్యాం, కానీ వాటర్ బురద ఉండడం వల్లనే ఇది చాలా రిస్క్ గా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు తిరిగి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చివరిగా ఇంకొక రెస్క్యూ బృందం అయితే పోయే అవకాశం ఉంది. వాళ్ళు వస్తే గానీ ఏంటి విషయం అనే విషయం తెలుస్తుంది. అయితే ఈ పోయొచ్చిన వాళ్ళు మాత్రం ఆఫ్ ది రికార్డ్ గా వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు ఏంటంటే, శిథిలాల కిందనే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు ముందే చెప్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే అది అధికారికంగా కాదు, అనధికారికంగా మాత్రం చెప్పినటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ రోజు చేస్తాదని చెప్పేసి కూడా కొంతమంది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ 5 రోజులుగా ఇక్కడ జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర యంత్రాంగం, తర్వాత వివిధ రెస్క్యూ టీములతో పాటు పూర్తి స్థాయిలో చాలా మంది కూడా ఇక్కడ దానికోసం వెయిట్ చేయడమే కాదు, దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దీనికోసం ఎవరైతే లోకల్ చిక్కుకున్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, తర్వాత వాళ్ళ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 4 రోజులు కాదు, 5 రోజులు, 5వ రోజు కూడా మా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆచూకీ ఎక్కడ ఉంది అని చెప్పేసి, ఇంత దయనీయమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు వాళ్ళు అని చెప్పేసి కూడా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా చేసి మా వాళ్ళను బయటికి తీసుకురండి అని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం, తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు అధికారులు కూడా దీని పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.
ఇక్కడ చూసినట్టయితే దయనీయమైన పరిస్థితి. అంటే రోజు రోజుకు టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. క్షణక్షణం కూడా అసలు అంటే లోపలికి వెళ్ళే ఇప్పుడు ఒక టెన్షన్ ఉంటే బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అన్న టెన్షన్ కూడా అది కూడా వాళ్ళ కోసం కూడా ఇక్కడ అంటే ఆ వార్త వినాలన్న ఆందోళన కూడా వినిపిస్తా ఉంది. ఇక్కడ చూసినట్టయితే అంటే ఇది అడవి ప్రాంతం, దాదాపుగా దోమలపెంట సమీపంలో ఉండేటువంటి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో కింది భాగంలో ఉంటుంది. పూర్తిగా అడవిలో ఉండేటువంటి ప్రదేశము, పూర్తిగా శ్రీశైలం బ్యాక్ వాటర్ వెనక భాగంలో ఉండేటువంటి ప్రదేశంలో అసలు ఎప్పుడు కూడా ఇక్కడ చాలా తక్కువ వచ్చేటువంటి వాళ్ళు 4-5 రోజులుగా ఇక్కడనే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తంగా ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపైన ఒక రాష్ట్రమే కాదు, పలు రాష్ట్రాల వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు దేశ ప్రధాని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో ఆయన కూడా దీనిపైన పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం వింటూనే ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా జరిగిందని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖర్ ఆచారి, థ్యాంక్ యూ.